నా జీవితంలో ఈ రోజు అస్సలు మర్చిపోలేను. చాలా ఇష్టమైన రోజు. మరి బుజ్జిగానైతే ఇక్కడికి తీసుకొని వెళ్ళాను. చక్కగా ఆడుకుంటున్నాడు. గోల చేస్తాడేమో అనుకున్నాను. పాలు ఇరిగిపోతే నాకు ఎంత ఇష్టమో. నాకు ఇష్టమైనది చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, లైక్ కొట్టండి. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను. ఇదైతే నాకు, ఈయనకైతే నేను షుగర్ అనేది వేయను. షుగర్ కంట్రోల్లోనే ఉంది, బట్ నేనైతే స్వీట్స్ అండ్ ఏదైనా షుగర్ సంబంధించినవి చాలా వరకు అవాయిడ్ చేసేసాను. ఇక్కడ మాత్రం నేను దట్టంగా వేసుకుంటున్నాను. ఎందుకు అంటే యాక్చువల్లీ నేను ఉప్మాలు తినను. నేను తినేది ఏంటి అంటే ఒక అట్టు, లేదు అంటే ఒక 2 ఇడ్లీ తింటాను. ఇంకా ఉప్మా తినాలి అంటే ఏంటి అంటే ఖచ్చితంగా షుగర్ ఉండాల్సిందేను. ఇది మాత్రము మా వర్కర్కి పెట్టేసేసారనమాట. ఖచ్చితంగా డైలీ ఇంట్లో ఏ టిఫిన్ అయితే చేస్తానో ఖచ్చితంగా ఆమెకు కూడా ఉంటుంది. నేను తినొచ్చాను అన్నాక నేనైతే వినను, నా దగ్గర తినాల్సిందే. నైట్ పాలు ఇరిగినాయి, ఈయన కలిపించారు కానీ తాగడం మర్చిపోయాను. ఉదయానికి అవి ఇరిగిపోయినవి. సో ఇంకా విరిగిపోయిన పాలన్నా కానీ నాకు ఇష్టమే. ఎందుకు అంటే ఇలా స్వీట్ చేసుకోవడానికి. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అప్పుడే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక కాల్ అయితే వచ్చింది, ఫోన్ వచ్చింది, మీ బాబుని తీసుకొని వస్తారా అని. ఇంకా నాకైతే అప్పుడు మేము బయట ఉన్నామన్నమాట. సో ఆ కాల్ వచ్చేటప్పటికి నేను తీసుకొని వస్తాను అన్నాను. సో ఇంకా ఏంటి అంటే ఇంకా ఇంటికి వచ్చే మూమెంట్లో కింద అయితే ఆడుతున్నాడు. ఇంకా మన పైకి వచ్చి రెడీ చేసుకొని నేనైతే వెళ్ళటం జరిగింది. ఈరోజు నా లైఫ్లో ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అని అన్నాను అంటే మా బుజ్జిగాడిని, యాక్చువల్లీ ఇది ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదు, అది కూడా చెప్పుకోవాలి కదా. ఇది తీసింది May 27th వీడియో. నేను చాలా వీడియోస్ తీస్తున్నాను కానీ అప్పటికప్పుడు మాత్రము నేను వీడియోస్ అప్డేట్ ఇవ్వటం లేదు. మరి చాలామంది ఇది ఈరోజే చేశారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళింది అని అనుకోవద్దు. నేను ఈరోజు చికెన్ కర్రీ వీడియో పెట్టాను అంటే ఈరోజు నేను చేశానని కాదు. అది ఎప్పుడో 1 వీక్ 10 days 1 month చేసిందైనా నేను ఈరోజు పోస్ట్ చేసుకోవచ్చు కదా. సో అదనమాట. ఇంకా బుజ్జిగాడికి మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసేసుకొని మంచి బట్టలు వేసుకొని ఇలా అయితే తీసుకొని వెళ్తున్నాను. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాను మీరు ఊహించారా? చెప్పేస్తాను. ఇక్కడ స్కూల్లో జాయిన్ చేపిద్దామని తీసుకొని వచ్చాను అండి. అయితే చక్కగా ఆడుతున్నాడు. పిల్లలు కూడా ఇంకా అయితే రావాల్సిన వాళ్ళు ఉన్నారు, 10-12 members దాకా ఉన్నారు. సో నేను ఇంకా తనతో పాటు కూర్చోవలసిన పరిస్థితి అన్నమాట. నాకైతే ఇక్కడ వీళ్ళు ఆధార్ కార్డు అని అడుగుతున్నారు, నేను సబ్మిట్ చేస్తున్నాను. నేను అంతకుముందే 21st వెళ్ళి కనుక్కొని వచ్చాను. బుజ్జిగడ్డ చూసారా భలేగా నవ్వుతున్నాడు. 21st 2 నుండి 3 వస్తుంది కాబట్టి సో అంగన్వాడీలో ఏదైనా జాయిన్ చేద్దాము పిల్లలతో. ఎప్పుడు చూసినా మేము ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదా. ఇంకోటి ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే మాత్రమే ఆడుకోవటము, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకోవటము, ఇంకా బయటికి వెళ్తేనే ఆడుకోవటము. తర్వాత మోస్ట్ ఎక్కువసేపు మాతోనే స్పెండ్ చేయటము ఉంటుంది కదా. ఒక్కడే ఆడుకోవటము కొద్దిగా ఇదిగా ఉంది. అంగన్వాడీలో అయితే చాలామంది పిల్లలు ఉంటారు అక్క, బాగుంటుంది అన్నారు. ఇంకోటి ఏంటి అంటే లక్ష్మి కిందింటి అమ్మాయి కూడా మా బాబు పిల్లలు వెళ్తున్నారు, బాబు పాప జాయిన్ చేయించాక వాళ్ళతో పాటు చక్కగా వెళ్ళి వస్తాడు అని ఒక సలహా ఇచ్చేటప్పటికి సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. 21st ఆ రోజు పుట్టినరోజు అప్పుడే కనుక్కుంటే ఖచ్చితంగా బాబుకి ఆధార్ కార్డు కావాలి అన్నారు. యాక్చువల్లీ బాబుకి అయితే ఇంకా ఆధార్ కార్డు అయితే తీయించలేదు. తర్వాత అంటే 21కి మేము అప్లై చేసాము, 21 వస్తుందేమో అనుకుంటే ఆ రోజు రాలేదు. సరే కాసేపు కూర్చొని పెట్టి వచ్చాము, కానీ అదైతే ఇంకా ఎంట్రీ అవ్వలేదు. తర్వాత నేను వదిలేశాను మంచి డేట్ కోసం. నాకు సెంటిమెంటరీ డేస్ కొన్ని ఉన్నాయని చాలామందికి లైవ్లో కూడా నేను చెప్పాను కదా. సో తరువాత May 27th 7 వచ్చింది, ఇంకోటి 27 9th అంటే 9 వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే ఆ రోజు మా నాన్న మా అమ్మ పెళ్ళి రోజు. ఇంకోటి మా ఇంట్లో ముచ్చాల సాయి మా అబ్బాయి ఉన్నాడు కదా, వాడి పుట్టినరోజు కూడా. ఇంకా సో సెంటిమెంటరీ డేస్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటి అంటే నా పిల్లోడు మొదటిగా అడుగు పెట్టి అక్కడ అంటే లాస్ట్ టైం వెళ్ళి మాట్లాడొచ్చామే కానీ వదిలిపెట్టాలి కదా.
ఫస్ట్ టైం వదిలిపెట్టి జాయిన్ చేయించి వచ్చాము. అదంతా ఆడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాము. తర్వాత ఇది రిటర్న్ అన్నమాట. చక్కగా ఆడుకున్నాడండి, నిజంగా రమ్మంటే చూడండి ఇంకా ఆలోచిస్తున్నాడు. అప్పుడు దాకా ఆడుకుంటున్నాం కదా వెళ్ళాలా అన్నట్టుగా. నాన్న వచ్చాడు వెళ్దాంపా అంటే అప్పుడు వచ్చేసాడు అండి. అయితే ఏడిపించలేదు, చక్కగా పిల్లలతో ఆడుకున్నాడు అని మాత్రము స్టేట్మెంట్ అయితే వచ్చేసిందబ్బా. సో నా లైఫ్లో మొదటిగా నా బుజ్జిగాడు స్కూల్కి వెళ్ళిన రోజు, అది కూడా అంగన్వాడీకి. అది ఒక ప్లే స్కూల్ లాగా ఉంటుంది కాబట్టి సో అక్కడైతే జాయిన్ చేయించేసాను. మే 27. అప్పటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ వీడియో కనుక ఖచ్చితంగా మంచి వ్యూస్, మంచి లైక్స్ కనుక వస్తే నేను చూపించే డ్రెస్ మెటీరియల్లో ఒక గివ్ అవే గిఫ్ట్గా అయితే ఇచ్చేద్దామన్నట్టుగా ఈ వీడియో అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను వేరే ఛానల్లో పోస్ట్ చేశాను. సో మంచిగా అయితే ఉన్నాయి. 499కే ఇచ్చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే 650కి 700 కూడా సేల్ చేసిన డ్రెస్ మెటీరియల్స్ నేను ఇప్పుడు కాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, కలర్ఫుల్గా చాలా అయితే బాగున్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా 100 లైక్స్ వచ్చి మంచిగా వ్యూస్ కనుక వస్తే వీటిలో గివ్ అవే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఎవ్రీడే మీకు నేను గివ్ అవే గిఫ్ట్ కూడా చూపిస్తాను. ఓకేనా, ఎలా ఉన్నవి? చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉన్నవి. కలర్ కాంబినేషన్ చూసారా, సూపర్కే సూపర్ ఉన్నాయి కదా. నాకైతే బాగా నచ్చాయి. ఇవి నేను ఒక 1 మంత్ చూసి వీటిల్లో కొన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అవి కనుక సేల్ కాకపోతే నేను తీసుకుందాము అని. ఓకేనా, వీటిలో పింక్ కూడా ఉన్నవి. పింక్ అయితే మాత్రము నేనైతే ఖచ్చితంగా తీసేసుకుందాను. అది పరిస్థితి. సో బుజ్జిగాడు మాత్రము ఆయన చక్కగా అక్కడ ఆడుకుంటున్నాడు, ఇప్పుడు కూడా వెళ్తున్నాడు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి, ఫుల్ బాగా నచ్చేసింది. ఇదైతే ఖచ్చితంగా నేను తీసేసుకుంటాను. మరి ఎందుకు చూపిస్తున్నావు అక్క అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బిజినెస్ గివ్ అవే గిఫ్ట్ తర్వాత నేనేంటి ఏదైనా మీ తర్వాతనే ఏదైనా నేనేం తీసుకోనులే. మీకు నచ్చిన తర్వాత, మీకు మెచ్చిన తర్వాత నేను ఎలా తీసుకుంటాను? సో అది మీ తర్వాతనే నేను తీసుకుంటాను కాబట్టి ఎంచక్క వీడియో ఫుల్గా చూసి లైక్ కొట్టి షేర్ చేసేసేయండి. ఇవే కాకుండా మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇంకా ఉన్నవి. ఇంకోటి ఏంటి అంటే, నేను ఆల్రెడీ నాన్ వెజ్ పికిల్స్ చేస్తున్నాను కదా, సో అవి కూడా గివ్ అవే గిఫ్ట్ కింద ఇచ్చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 5 kgs పెట్టాను కదా బోన్లెస్ చికెన్, అది అయిపోయింది, మళ్ళీ పట్టాలి. ఇంకోటి నాన్ వెజ్ పికిల్స్లో ఫిష్ కూడా పట్టమన్నారు, ఫిష్ పట్టాలి. సో ఫ్రెండ్స్, అది అండి ఈ రోజుకి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటి అంటే డైలీ గివ్ అవే ఉంటుంది. ఓకేనా, ఇంకో విషయం ఏంటి అంటే డైలీ గివ్ అవే గిఫ్ట్స్ కింద వీటితో పాటు మనీ కూడా ఉంటుంది. ఎలా అనేది నెక్స్ట్ టైం చెప్తా.